అమెరికాలో భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో ప్రాణాలు తీస్తారో తెలియక అభద్రతా భావంతో క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో భారతీయుల మీద దుండగుల దాడులు పెరిగిపోయాయి. ఈ రోజు న్యూజెర్సీలో గుర్తు తెలియని దుండగుడు చేతిలో మరో ప్రవాసాంధ్రుడు నేలకొరిగాడు. అమెరికాలో మరో తెలుగు వెలుగు ఆరిపోయింది. న్యూజెర్సీలో ఫార్మసీ వ్యాపారిగా ఎదిగిన అర్జున్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లావాసి గుర్తు తెలియని దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అమెరికాలో వ్యాపారిగా అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలో ఒక ఉన్మాది చేతిలో జీవితాన్నే కోల్పోయారు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో అర్జున్ రెడ్డి న్యూజెర్సీలోని ట్రెంటన్లో తన ఫార్మా స్టోర్స్లో ఉన్నారు. స్టోర్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగుడు అర్జున్ రెడ్డి మీద వెనక నుంచి కాల్పులు జరిపాడు. అర్జున్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అర్జున్ రెడ్డి మీద కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు. హంతకుడు డ్రగ్ ఎడిక్ట్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడు కోసం గాలిస్తున్నారు. 52 ఏళ్ల అర్జున్ రెడ్డి ర్యాపా న్యూజెర్సీలోని ప్రధాన ఫార్మసీ వ్యాపారులో ఒకరు. మహబూబ్ నగర్ జిల్లా మీర్జల్ మండలం మాదారం గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి 3 దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లారు. ఫార్మసీ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాటాలో అర్జున్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అమెరికాలోని తెలుగు వారి అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. అర్జున్ రెడ్డి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి దగ్గరి బంధువు. 2009 ఎన్నికలలో కొల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు కూడా చేశారు. అర్జున్ రెడ్డి దారుణ హత్య వార్త విన్న ప్రవాసాంధ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్జున్ రెడ్డి స్వస్థలంలో ఆయన బంధువులు మిత్రులు తల్లడిల్లిపోతున్నారు. అభివృద్ధి పదంలో పయనిస్తూ అమెరికాలో తెలుగు వెలుగులు విరజిమ్ముతున్న అర్జున్ రెడ్డి జీవన జ్యోతి అర్ధాంతరంగా ఆరిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల మీద పెరుగుతున్న దాడులను అరికట్టడానికి అమెరికా భారత ప్రభుత్వాలు సరైన దిశలో కృషి చేయాలి. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు మనకు అందజేయడానికి ఏవిఎం రెడ్డి నాటా ప్రెసిడెంట్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఏవిఎం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏవిఎం గారు, ఈ సంఘటన గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఇక ఈయన కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు నాటాలో, అలాగే అంచెలంచెలుగా కూడా ఎదుగుతున్నారు ఫార్మసీ వ్యాపారంలో. అవునండి, మా ఆర్గనైజేషన్ లో చాలా ప్రముఖుడు, అడ్వైజరీ కౌన్సిల్ మెంబరు, ఎంతో నా క్లోజ్ ఫ్రెండ్. ఈ న్యూస్
విన్నప్పటి నుంచి మాకు ఒక షాక్ మాదిరిగా అయింది. అందరము యూనో ఇంత దారుణమైన ఈ సంఘటన జరగటంలో చాలా విచారంగా ఉంది. మా సభ్యులందరూ కూడా ఎంతో విచారంగా దీన్ని ఎలా మనం అతను లేకుండా ఎలా మనం ఈ ఆర్గనైజేషన్ జరుపుకోగలుగుతాం అనేది ఒక విచారంగా అందరం భావిస్తున్నాము. అర్జున్, ఏవిఎం గారు అసలు సంఘటన ఎలా జరిగింది అనే విషయాలపై మీరు కూడా ఎంక్వైరీ చేశారా? మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలు ఏంటి? మాకు కొన్ని గంటల కింద తెలవగానే అందరూ ఎంతో మంది ఆయన మిత్రులు, క్లోజ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది కాల్ చేసి అందరూ ఇదే చాలా విచారకరమైన విషయమని అందరూ తెలుపుతున్నారు. మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. అదే వారి ఫ్యామిలీకి అందరికీ మేము ఏమేం కావాలనో అది సహకారం కొరకు అందరూ వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. ఏవిఎం గారు, అమెరికాలో ఎన్నో తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా తెలుగు వారి పైన దాడులు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే ఇది తెలుగు వాళ్ళనే కాదండి, ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇటువంటి క్రైమ్ ఎందుకు జరుగుతుందనేది మనము ఖచ్చితంగా చెప్పలేము. ఒక తెలుగు వారనే కాదు, ఇక్కడ మామూలుగా కన్వీనియంట్ స్టోర్స్ లో, గ్యాస్ స్టేషన్ లో ఇటువంటి దారుణమైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మనకు అంటే తెలుగు వారు కాబట్టి మనకు తెలుస్తుంటది, కానీ మిగతా రోజు ఎన్నో అవుతూనే ఉంటాయి ఇటువంటి సంఘటనలు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఇటువంటి సంఘటనలు మనం ఎలా ఆపాలనేది ఇట్స్ ఏ పెట్టి క్రైమ్. ఐ మీన్ ఇట్స్ వెరీ హార్డ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవిఎం గారు. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి నాటా మీడియా కోఆర్డినేటర్ సాంబరెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సాంబరెడ్డి గారు చెప్పండి. సాంబరెడ్డి గారు, మీకెప్పుడు తెలిసింది ఈ విషయం? ఈ రోజు సాయంత్రం తెలిసిందండి. నేను వర్క్ నుంచి ఇంటికి రాగానే మా మిత్రులు డాక్టర్ మల్లారెడ్డి గారు న్యూయార్క్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. నేను ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. ఎందుకంటే అర్జున్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రుడు, అండ్ దెన్ నా మెంటరు, నా గైడ్. లాస్ట్ 20 years నుంచి నాకు ఎంతో హెల్ప్ చేశారు. సో నేను ఐ కెనాట్ డైజెస్ట్ దట్ న్యూస్ అనమాట. లాస్ట్ 3 hours నుంచి ఐ వాజ్ అండర్ అన్ ఇంటెన్స్ షాక్. So I cannot digest that Arjun Reddy garu is no more with us. సామరెడ్డి గారు, 30 సంవత్సరాల నుంచి అర్జున్ రెడ్డి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, కుటుంబ వివరాలు ఏంటి? ఆయన మన కాకతీయ యూనివర్సిటీలో బి ఫార్మసీ విద్యను అభ్యసించారండి. సెకండ్ బ్యాచ్ 1982లో తను గ్రాడ్యుయేట్ అయ్యారు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇమీడియట్ గా అమెరికాకు వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంఎస్ కోర్స్ చేశారు ఫార్మస్యూటికల్ సైన్సెస్ లో. తర్వాత తనకు ఎక్కువ జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేకుంటే బిజినెస్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో హీ డెవలప్ టు బికమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద ఫార్మసీ. కపుల్ ఆఫ్ ఫార్మసీ స్టోర్స్ ఉన్నాయి, అండ్ దెన్ హీ హెల్ప్ సో మెనీ పీపుల్ గ్రోయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. తర్వాత తనకు తన ఫ్యామిలీ విషయాలు వాళ్ళు ఎక్కువ చెప్తారు, అంటే మేము చెప్పడం బాగుండదు కదా. అయితే యాజ్ ఎ ప్రొఫెషనల్ కొలీగ్ మా ఇంటరాక్షన్ ఎక్కువ ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. సో తనకి సంబంధించిన విషయాలు వాళ్ళు రేపు చెప్తారు, ఎందుకంటే ఇంకా పూర్తి వివరాలు మాకు తెలియవు. సాంబరెడ్డి గారు, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, హై సెక్యూరిటీ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ విధంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరగటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇది మా క్లోజ్ ఫ్రెండ్ కు జరగడం అనేది మాకు ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక హ్యూమన్ లైఫ్ అనేది చాలా ప్రీషియస్ కాదండి, అది దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేం కదా. సో ఇలాంటివి ఎక్కువ జరుగుతాయని చెప్పి మేము అనుకోము. ఇది వెరీ అన్ఫార్చునేట్ దట్ ఇట్ హ్యాపెన్ టుడే. తాను గత 20 ఏళ్లుగా అదే బిజినెస్ లో ఉన్నారు, అక్కడే స్టోర్లు నడుపుతున్నారు, వెరీ సక్సెస్ఫుల్లీ గ్రోన్ అండ్ ఈస్ బికమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ద కమ్యూనిటీ. చాలా మందికి హెల్ప్ చేశారు. అక్కడ ఎవరిని అడగండి అర్జున్ రెడ్డి పేరు, చాలా మంది చాలా నీతి నిజాయితీగా తను బిజినెస్ చేసేవాడు. ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది. ఇక దీనికి మనము వి హావ్ టు ప్రే ది గాడ్ టు గివ్
గివ్ పీస్ టు హిస్ సోల్. ఇక అంతకంటే మనము ఈ విషయాలలో వెళ్ళలేము, ఎందుకంటే ఇది ఎక్కువ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనకు పూర్తి విషయాలు తర్వాత తెలుస్తాయి అన్నమాట, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం కథ అని. రైట్, సాంబరెడ్డి గారికి ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి జైపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అర్జున్ రెడ్డి జైపాల్ రెడ్డికి దగ్గరి బంధువు కూడా. జైపాల్ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి నాకు దగ్గరి స్నేహితుడు. వాళ్ళ కుటుంబంతో నాకు దాదాపు 1/2 శతాబ్దం నుంచి దగ్గరి పరిచయము. న్యూయార్క్ వెళ్ళినప్పుడు కూడా నాకు స్నేహితుడిగా ఉండేవాడు. అతను గొప్ప స్నేహశీలి, అందరినీ ఆదుకునే వ్యక్తి. ఇక్కడి నుంచి ఫార్మసిస్ట్ గా వెళ్లి చిన్నపాటి వ్యాపారిగా ఎదిగి పలు తెలుగు వాళ్ళను ఆదరించిన వ్యక్తి. ఇంత అన్యాయంగా అర్థం లేకుండా చనిపోవడం అనేది అనిర్వచనీయమైనటువంటి ఆవేదనకు నన్ను గురి చేస్తుంది. జైపాల్ రెడ్డి గారు, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు కూడా టీవీ ద్వారానే తెలిసింది. ఇప్పుడు ఫ్యామిలీతో మాట్లాడాను. ఆయన భార్యతో మాట్లాడలేకపోయిన చేతంటే ఆమె షాక్ లో ఉంది. జైపాల్ రెడ్డి గారు, ఇటీవల కాలంలో ప్రవాస భారతీయుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, కానీ ఏం చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అమెరికా, భారత ప్రభుత్వాలు సరైన దిశలో కృషి చేయాలి కదా. ఎటువంటి చర్యలు, ఎటువంటి కృషి అక్కడ జరుగుతోంది? ఇప్పుడు అది విస్తృతమైనటువంటి ప్రశ్న అనుకోండి. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఓరో దుండగుడు వచ్చి గన్ తీసుకొని వచ్చి ఏదో నార్కటిక్ డ్రగ్ కొరకు అడిగినట్టుంది. ఇవ్వాలనే కోరిక కొద్దీ తిరిగినట్టుంది. అంతలోనే అతను కాల్చేశాడు. జైపాల్ రెడ్డి గారు, ఇదంతా కొన్ని నిమిషాల్లో జరిగిపోయినటువంటి ఘటన అని నాకు తెలిసింది వాళ్ళ కుటుంబ స్నేహితుల ద్వారా. జైపాల్ రెడ్డి గారు,